హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ గ్రూప్ 2కి బాగా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నట్టున్నారు. సో ఆచార్య ఇన్స్టిట్యూట్ ఒక యూనిక్ వే ఆఫ్ ప్రిపరేషన్ మెథడ్తో మీ ముందుకి ఈరోజు వచ్చింది. అయితే ఈ టెక్నిక్ ఏంటంటే మనకు మొత్తం 75 క్వశ్చన్స్ వస్తాయి పాలిటీ నుండి. సో టోటల్గా మనం ఈ ప్లేలిస్ట్లో 7500 క్వశ్చన్స్, అంటే వాళ్ళు ఇచ్చే ఒక్క క్వశ్చన్కి మనం 100 టైమ్స్ ప్రిపేర్ అవుతాం అనమాట. సో టోటల్గా 7500 క్వశ్చన్స్ మనం టోటల్గా సిలబస్ అంతటి నుంచి మంచి మంచి క్వాలిటీ క్వశ్చన్స్, ఎగ్జామ్లో ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్స్ అండ్ మోస్ట్ ప్రాబబుల్ ఎక్కువగా ఎక్స్పెక్టెడ్ పేపర్ ఎలా అయితే ఉంటుందో దాని నుంచి తీసుకున్న ఎక్స్పర్ట్స్ నుంచి కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ నుంచి కూడా మనం మంచి మంచి క్వశ్చన్స్ తీసుకొని ఈ వీడియో అనేది, ఈ బిట్స్ అనేవి తయారు చేయడం జరిగింది. అండ్ మనకి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ మీద ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ సిలబస్ కూడా మనం ఈజీగా ఫినిష్ చేయగలం. ఓకే, సో ఫస్ట్ ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే హిస్టరీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే ఒక కాన్సెప్ట్ మీద 35 బిట్స్ చేయబోతున్నాం ఈ వీడియోలో. ఓకే, సో క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ ఎలా ఫ్రేమ్ చేస్తారు అనేది నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి. The power of the president to issue ordinance is a relic of, అంటే power of the president to issue ordinance, president ordinance making power, president ordinance making power అంటే హుకుం, సంథింగ్ లైక్ దాట్. ఓకే, జారీ చేసే పద్ధతి ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఓకే, ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నారు, ముందు ఎక్కడ ఉండేది, రిలిక్ అంటే ఎక్కడ ఉండేది. ఓకే, సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ ఆర్టికల్ ఏంటి చూడండి. ఏదైనా ఆర్డినెన్స్ అంటే ఏంటి, మనం నేను మూడు లెక్క పెట్టెలో పోవాలి. 1, 2, 3 అంటే ఆర్టికల్ 1, 2, 3 ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకే, ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకే, ఆర్టికల్ 1, 2, 3 ఏమని చెప్తుంది? ఆర్టికల్ 1, 2, 3 ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ గురించి చెప్తుంది. సో ఇది ప్రీవియస్గా ఎక్కడ ఉండేదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. అప్పట్లో ప్రెసిడెంట్ ఉండేవారు కాదు. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏం చేసింది? డయార్కియేట్ సెంటర్ని ఇంట్రడ్యూస్ చేసింది. డయార్కియేట్ సెంటర్ అంటే ఏంటి? 3 సబ్జెక్ట్స్ అన్నమాట. లైక్ డివిజన్ ఆఫ్ పవర్స్, లైక్ ట్రాన్స్ఫర్డ్, రిజర్వ్డ్, ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకోటి ఏంటి? కాన్కరెంట్ లిస్ట్. ఓకే, ట్రాన్స్ఫర్డ్, రిజర్వ్డ్, కాన్కరెంట్. అంటే రిజర్వ్డ్ అంటే ఇవన్నీ కూడా గవర్నర్ జనరల్ దగ్గర ఉంటాయి, ట్రాన్స్ఫర్డ్ అంటే ప్రొవిన్సెస్ దగ్గర ఉంటాయి, అండ్ కాన్కరెంట్ అంటే కామన్గా రెండిట్లో కూడా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 ఏం చెప్తుంది? ఎప్పుడైతే పార్లమెంట్ అనేది రెసెస్లో ఉంటుందో, అంటే రెసెస్ అంటే ఏంటి? సెషన్స్ జరగకుండా ఉంటాయో అప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో గవర్నర్ జనరల్ అనే ఆయన ఆర్డినెన్స్ పాస్ చేయొచ్చు అని చెప్తుంది. ఆర్డినెన్స్ పాస్ చేయొచ్చు అని చెప్తుంది. సో సెక్షన్ 42 అనే దానిలో, సెక్షన్ 42 ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 యాక్ట్లో ఏమని ఉందంటే, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితుల్లో గవర్నర్ జనరల్ అనే ఆయన ఆర్డినెన్స్ ఇష్యూ చేయొచ్చు. దాని వ్యాలిడిటీ ఎంత? సేమ్ ప్రెసిడెంట్కి ఎంత? 6 మంత్స్ కదా, ఇక్కడ కూడా 6 మంత్సే. ఓకే, 6 మంత్స్. అండర్స్టూడ్? నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ ఇంట్రడ్యూస్డ్ బైకామరల్ లెజిస్లేచర్ అట్ సెంటర్? బైకామరల్ లెజిస్లేచర్ అంటే ఏంటి? సేమ్ మనకున్నట్టే లోక్సభ, రాజ్యసభ అని 2 ఉన్నాయి కదా. అలాగే అప్పుడు కూడా సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ఇంకొకటి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. మీరు అబ్జర్వ్ చేసి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్నే ఇప్పుడు రాజ్యసభని కూడా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనే అంటారు. ఓకే, సో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని 2 ఉంటాయి. ఇది ఏ యాక్ట్ ఇంట్రడ్యూస్ చేసిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, మాంటాగ్ సెల్ఫార్మ్ రిఫార్మ్స్ అంటారు. ఓకే, మాంటాగ్ సెల్ఫార్మ్ రిఫార్మ్స్ ఏం చేశాయంటే బైకామరల్ లెజిస్లేచర్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది. ఇది ఒక్కటే కాదు, డైరెక్ట్ ఎలక్షన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది. ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏముంటాయి 1919 యాక్ట్లో అంటే, ప్రొవిన్సెస్ దగ్గర
ప్రొవిన్సెస్ దగ్గర అంటే యూపీ, బెంగాల్, బీహార్ అవన్నీ ప్రొవిన్సెస్ కదా, బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీస్ ఉన్నాయా, అలాంటి ప్రొవిన్సెస్లో డైఆర్కి ఇంట్రడ్యూస్ చేసింది. ఏమి ఇంట్రడ్యూస్ చేసింది? డైఆర్కి. డైఆర్కి అంటే డివిజన్ ఆఫ్ పవర్స్ అనమాట, రిజర్వ్ ట్రాన్స్ఫర్డ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పోలీస్ అనే సబ్జెక్ట్ ఉంటుంది, ఓకే, డిఫెన్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది, రెవెన్యూ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఇలాంటి సబ్జెక్ట్స్ అంటే ల్యాండ్ రెవెన్యూ అవన్నీ కూడా రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అనమాట. ఇవేంటి? రిజర్వ్డ్ సబ్జెక్ట్స్. రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా గవర్నర్ జనరల్ ఆర్ ఆ గవర్నర్ ఆఫ్ దట్ ప్రొవిన్స్ చేతిలో మాత్రమే ఉంటాయి. ఓకే, రిమైనింగ్ అన్నీ కూడా వేరే వాళ్ళ చేతుల్లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తున్నాం? ప్రొవిన్సెస్ దగ్గర డైఆర్కీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ అలానే 1919 యాక్ట్లో ఇంకా మేజర్ టేక్అవేస్ ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోసం కమిటీ అనేది సెటప్ చేయాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోసం కమిటీ అనేది సెటప్ చేయాలి అని కూడా ఈ యాక్ట్లో చెప్పారు. ఇవి కొన్ని మేజర్ టేక్అవేస్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్ సెటప్ డైఆర్కీ సిస్టమ్ ఎట్ సెంట్రల్ లెవెల్? ఇందాక 1919 యాక్ట్లో ఏమని చెప్పాం? ప్రొవిన్సెస్ దగ్గర డైఆర్కీ ఉంటుంది. ఇప్పుడు 1935 యాక్ట్, తర్వాత యాక్ట్ ఏంటి? 1935 యాక్ట్. అప్పుడు వాళ్ళు ఈ యాక్ట్లో ఏం చేశారంటే ప్రొవిన్సెస్ దగ్గర డైఆర్కీ అనేది అబాలిష్ చేసి సెంటర్ దగ్గర పెట్టారు. సెంటర్ దగ్గర డైఆర్కీ అనేది పెట్టారు. ఓకే, సో ఆన్సర్ ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా ఏమేం చేసింది యాక్ట్? ఆర్బిఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎస్టాబ్లిష్ చేయమని కూడా ఈ యాక్టే చెప్పింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఆల్ ఇండియా ఫెడరేషన్ కూడా 1935 యాక్టే చెప్తుంది. ఓకేనా, నెక్స్ట్ విచ్ యాక్ట్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ అబాలిష్డ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపోలీ ఓవర్ ట్రేడ్ ఇన్ ఇండియా? ఓకే, సో ఇప్పుడు దీని గురించి చిన్న చరిత్ర తెలుసుకుందాం. ఫస్ట్ 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అయ్యింది. 1765లో ఓకే బ్రిటిష్ వాళ్ళకి గోల్డెన్ ఫార్మన్ అనేది డిక్లేర్ చేశారు. ఎవరు? మిర్ కసీం అనే సుల్తాన్. ఆయన ఏం చేశారు? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి గోల్డెన్ ఫార్మన్ డిక్లేర్ చేశారు. అంటే ఏంటి? ట్యాక్స్ ఫ్రీ ట్రేడ్ అనేది చేసుకోమని డిక్లేర్ చేశారు. ఓకేనా, సో ఇప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది? డ్యూరింగ్ 1770 పీరియడ్లో ఒక బ్రిటిష్ ఆఫీసర్ బ్రిటిష్ పిఎం అయిన లార్డ్ నార్త్ ఓకే ఒక లెటర్ రాశారు. ఏమని? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో చాలా బాగా బిజినెస్ అనేది చేస్తుంది, చాలా వర్తక వ్యాపారాలు చేస్తుంది అండ్ చాలా ట్రేడింగ్ అనేది జరుగుతుంది, బట్ కంపెనీ మాత్రం లాసుల్లో ఉంది. అయితే ఈ వార్త విన్న లార్డ్ నార్త్ ఆయన ఆశ్చర్యపోయారు. ఏమని? లైక్ కంపెనీ ఇంత బాగా పర్ఫామ్ చేస్తున్నప్పుడు లాసుల్లో ఎందుకుంది? ఓకే, లాసుల్లో ఎందుకుంది అన్నారు. అప్పుడు ఆయన ఆ బ్రిటిష్ ఆఫీసర్ లెటర్లో క్లియర్గా రాశారు. ఏమని? కంపెనీ అఫీషియల్స్ అందరూ కూడా ప్రైవేట్ ట్రేడ్లో పాల్గొంటున్నారు, అంటే కరప్ట్ ప్రాక్టీసెస్కి దిగుతున్నారు. సో ఈ కరప్షన్ని అరెస్ట్ చేయడానికి బ్రిటిష్ పార్లమెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 పాస్ చేసింది. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 ఏం చేసిందంటే, ఈ దొంగలు ఉన్నారు కదా, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, బాంబే, మద్రాస్. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద బాంబే అండ్ మద్రాస్ గవర్నర్స్ని పెట్టి ఆ తర్వాత ఈయన్ని అసిస్ట్ చేయడానికి 4 కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని పెట్టింది. ఈ 4 కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా మొత్తం కంపెనీ రెవెన్యూస్ని బ్రిటిష్ పార్లమెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి అని ఒక కండిషన్ పెట్టింది. ఓకే, ఆ తర్వాత ఏమైంది? అంతేకాకుండా అక్కడ ఉన్న వాళ్ళకి భయం కల్పించారని చెప్పేసి సుప్రీం కోర్ట్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడ? క్యాల్కటాలో సుప్రీం కోర్ట్ని ఎస్టాబ్లిష్ చేశారు క్యాల్కటాలో ఇన్ ద వెరీ నెక్స్ట్ ఇయర్ 1774. ఓకే, సుప్రీం కోర్ట్ని ఎస్టాబ్లిష్ చేశారు ఇన్ ద వెరీ నెక్స్ట్ ఇయర్ 1774.
ఓకే. ఆ తర్వాత 1774లో ఎస్టాబ్లిష్ చేశారు. అప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత పిట్స్ జూనియర్ అనే ఆయన, పిట్స్ జూనియర్, మన బ్రాడ్ పిట్ లాగా పిట్స్ జూనియర్ అనే ఆయన మళ్ళీ లెటర్ రాశారు. ఏమని? ఓకే, మీరు చేశారు బాగానే ఉంది, కాకపోతే కరప్ట్ ప్రాక్టీస్ అనేవి ఏ మాత్రం తగ్గలేదు అని క్లియర్గా ఆయన లెటర్లో మొత్తం ఇన్ఫార్మ్ చేశారు. అప్పుడు ఏం జరిగింది? కంప్లీట్గా కరప్షన్ అనేది తగ్గనప్పుడు ఇంకా యూజ్ ఏముంది ఆ రెగ్యులేటింగ్ యాక్ట్ వల్ల? అప్పుడు ఈయన ఒక ఐడియా ఇచ్చారు. ఏమని? ఓకే, మీరు ఇన్ని చేశారు కదా, నేను ఇంకొన్ని చెప్తాను. ఇప్పుడు మొత్తం కంపెనీ పవర్స్, ఓకే, అంటే మొత్తం రెవెన్యూ పవర్స్ అన్నీ అండ్ పొలిటికల్ పవర్స్ అన్నీ కూడా ఒక్కరి చేతిలోనే పెట్టారు మీరు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ గవర్నర్ జనరల్ వాళ్ళిద్దరు ఒక్కరి చేతిలోనే పెట్టడం వల్ల కరప్షన్ అనేది ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంది. సో మీరు ఏం చేస్తారంటే డివల్యూషన్ ఆఫ్ పవర్స్ అనేవి చెయ్యండి. అంటే పవర్స్ అనేవి పొలిటికల్గా అండ్ కంపెనీ పరంగా, అంటే కమర్షియల్ పవర్స్ అండ్ పొలిటికల్ పవర్స్ రెండు కూడా మీరు మార్చండి అని చెప్పేసి ఆయన ఆ లెటర్లో క్లియర్గా రాశారు. అప్పుడు జస్ట్ అ మినిట్. ఆయన క్లియర్గా రాశారు. అప్పుడు బ్రిటిష్ పార్లమెంట్ వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఇంత బాగా చెప్తున్నావు కదా, ఈ యాక్ట్ కూడా నీ పేరు మీదే పెడతామని చెప్పేసి పిట్స్ ఇండియా యాక్ట్ 1784ని పాస్ చేశారు. ఈ పిట్స్ ఇండియా యాక్ట్లో ఏం చేశారు? ఆల్రెడీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు కదా కమర్షియల్ అఫైర్స్ చూసుకోవడానికి. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని ఇంకొకరిని పెడదాం. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో కొంతమందిని పెడదాం. వీళ్ళు పొలిటికల్ అఫైర్స్ అంటే ఏంటి? డిఫెన్స్, పోలీస్, రెవెన్యూ ఇవన్నీ కూడా హ్యాండిల్ చేస్తారు అని చెప్పేసి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత చూడండి, ఇన్ని అప్పుడే బ్రిటిష్ వాళ్ళు, అది మన ఈస్ట్ ఇండియా కంపెనీ లైసెన్స్ కూడా 1793లో ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. అయితే ఇన్ని సంవత్సరాలు 200 years నుంచి కూడా ట్రేడింగ్ అనేది బాగా చేస్తున్నారు కాబట్టి బ్రిటిష్ క్రౌన్ ఏం చేశారంటే ఇంకో 20 years ట్రేడింగ్ చేసుకోండి అని చెప్పేసి వదిలేశారు. ఇంకో 20 years వీళ్ళు ట్రేడింగ్ చేశారు. ఇంకో 20 years అంటే ఏంటి? 1813 అయ్యిందా? 1813 వచ్చేసరికి చాలు ఇంకా ట్రేడింగ్ బాగా చేశారు, ఇంకా ఆపేయండి అని చెప్పేసి మొత్తం ట్రేడ్ ఆపేసి ఓన్లీ టీ. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇంగ్లాండ్లో చాలా చల్లగా ఉంటుంది, వాళ్ళకి టీ తాగకపోతే అస్సలు నడవదు. సో టీ అనేది కంపల్సరీ ట్రేడ్లో ఉండాలి. అండ్ ఓపియం, టీ, ఓపియం అండ్ ట్రేడ్ విత్ చైనాతో కూడా ట్రేడింగ్ అనేది చేసుకోండి అని చెప్పేసి ఈ మూడింటికి మాత్రమే అనుమతిచ్చారు. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇండియాలోకి బ్రిటిష్ వాళ్ళు ఎవరైనా వచ్చి ట్రేడింగ్ చేసుకోవచ్చు, బ్రిటిష్ వాళ్ళు ఆస్తులు కొనుక్కోవచ్చు, అవన్నీ కూడా, అండ్ క్రిస్టియన్ మిషనరీస్ రావచ్చు, వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని చెప్పేసి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 పాస్ చేశారు. ఓకే, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 మనకి ఏం చెప్తుంది? మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపోలిస్టిక్గా, అంటే ఒక్కరే, ఇంకెవ్వరు రానివ్వకుండా ఆయన ఒక్కరే ట్రేడ్ చేసే పద్ధతిని ఆపేసి ఎవరైనా వచ్చి ట్రేడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి డోర్స్ ఓపెన్ చేసిందనమాట. ఓకే, సో ద ఆన్సర్ ఈజ్ చార్టర్ యాక్ట్ 1813. నెక్స్ట్, ప్రొవిజన్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆల్ ఇండియా ఫెడరేషన్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఆల్ ఇండియా ఫెడరేషన్ అంటే ఎప్పుడు? 1935 యాక్ట్. ఓకే, ద ఆన్సర్ ఈజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. నెక్స్ట్, in federation established by the government of India Act 1935 residuary power was given to. చూడండి, రెసిడ్యూరీ పవర్ అంటే మిగిలిపోయిన పవర్, అంటే ఇన్ కేస్ కానీ ఉన్న సబ్జెక్ట్స్లో ట్రాన్స్ఫర్డ్, రిజర్వ్డ్, కాన్కరెంట్ ఈ మూడిట్లో కాకుండా ఇంకేదైనా సబ్జెక్ట్ ఉంటే, కొత్త సబ్జెక్ట్ ఏమైనా వస్తే అది ఎవరి దగ్గర ఉండాలి? ఆ పవర్ ఎవరి దగ్గర ఉండాలంటే గవర్నర్ జనరల్ దగ్గర ఉండాలి. ఓకే, ఇన్ కేస్ మిగిలిపోయిన పవర్స్ ఏవైనా ఇంక్లూడ్ చేయకపోయినా, ఇంకేమైనా ఉంటే, కొత్తవి ఏమైనా ఉన్నా అవన్నీ కూడా గవర్నర్ జనరల్ దగ్గర ఉండాలి. ఓకే, నెక్స్ట్,
విచ్ యాక్ట్ ప్రొవైడెడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అట్ క్యాల్కటా. మనం ఇది ఆల్రెడీ ఇప్పుడే డిస్కస్ చేసామండి. 1774లో క్యాల్కటాలో మనకి సుప్రీం కోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, సో రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు మీకు ఒక్క ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఇక్కడ. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 పాస్ చేసిన తర్వాత దీనికి ఒక అమెండ్మెంట్ వచ్చింది. దాన్ని 1782 అమెండ్మెంట్ యాక్ట్ అంటారు. అయితే ఈ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటో చెప్పనా, ఈ సుప్రీంకోర్టు ఏదైతే ఉందో కేవలం క్యాల్కటాలో జ్యూరిస్డిక్షన్ మాత్రమే ఉంటుంది. అంటే క్యాల్కటా ప్రజలకి మాత్రమే. క్యాల్కటాలో ఎవరెవరు ఉంటారు? హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు. హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు. సో హిందువులకి హిందూ కోడ్ ప్రకారం అండ్ ముస్లిమ్స్కి మొహమ్మదన్ లా ప్రకారం మాత్రమే వాళ్ళు శిక్షలు విధించేవాళ్ళంట. అండ్ మోర్ ఓవర్ ఈ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చేసిందంటే కంపెనీ అఫీషియల్స్ అందరినీ కూడా ఈ జ్యూరిస్డిక్షన్ నుంచి తీసేసింది. అంటే ఈ సుప్రీంకోర్టు పెట్టిందే ఆ కంపెనీ అఫీషియల్స్లో దొంగల్ని పట్టుకోవడానికి, అండ్ వాళ్ళనే తీసేశారు అమెండ్మెంట్ చేసేసి. ఇంక దానివల్ల యూజ్ ఏముంది? అలా ఉంటుంది బ్రిటిష్ వాళ్ళతో. ఓకే, నెక్స్ట్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కంటెంట్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. చూడండి, ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఒక గవర్నమెంట్ ఎలా రన్ అవ్వాలి. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఎందుకు పెట్టారంటే వెల్ఫేర్ స్టేట్ క్రియేట్ చేయడానికి. వెల్ఫేర్ స్టేట్ క్రియేట్ చేయడానికి. ఈ వెల్ఫేర్ స్టేట్ని క్రియేట్ చేసేటప్పుడు మేజర్గా చూడండి, ఈ వెల్ఫేర్ స్టేట్ అనేది మనకి డిపిఎస్పిలో వస్తుంది. డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇది ఆర్టికల్ 36 to 51లో ఉంటాయి. అండ్ దీస్ ఆర్ కంప్లీట్లీ నాన్ జస్టిషియబుల్ ఇన్ నేచర్. నాన్ జస్టిసబుల్ ఇన్ నేచర్. నాన్ జస్టిసబుల్ అంటే ఏంటి? ఇప్పుడు వెల్ఫేర్ స్టేట్ క్రియేట్ చేయడానికి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. అవునా? ఎంప్లాయ్మెంట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్. ఇప్పుడు నేను వెళ్ళి అరే ఈ ఇయర్ గవర్నమెంట్ ఏవి కూడా నోటిఫికేషన్ తీయలేదు అని చెప్పేసి కోర్టులో కేసు వేయడానికి ఉండదు. ఓకే, ఎందుకు? బికాస్ దీస్ ఆర్ కంప్లీట్లీ నాన్ జస్టిషబుల్. అండ్ మోర్ ఓవర్ ఎంప్లాయ్మెంట్ అనేది అంటే జాబ్స్ తీయాలంటే ఒక్కసారికి అయిపోతుందా? కొన్ని నెలలు పడుతుంది కదా, కొన్ని సంవత్సరాలు పడుతుంది కదా. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు గవర్నమెంట్ నిధులు అన్నీ చెక్ చేసుకునే కదా వాళ్ళు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయాలి. సో ఇట్స్ కంప్లీట్లీ నాన్ జస్టిషబుల్ ఇన్ నేచర్. ఓకే, బట్ ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి కదా, ఈ ఫండమెంటల్ రైట్ జస్టిషబుల్ అయినా జస్టిసబుల్. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు ఏంటి ఆన్సర్ ఏంటి దీనిది? ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ ఇన్కార్పొరేట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ డిపిఎస్పి యాజ్ డిపిఎస్పి. ఓకే, నెక్స్ట్. Distribution of powers between center and states in the Indian Constitution is based on the scheme provided in. చూడండి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. స్టేట్కి సెంటర్కి పవర్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎలా? కొన్ని పవర్స్ ఇప్పుడు చూసారు కదా మీరే ఇందాక. ఇప్పుడు కొన్ని పవర్స్ ఉన్నాయి కదా, లైక్ కొన్ని సెంటర్ తీసుకుంది, కొన్ని స్టేట్ తీసుకుంది. అది ఏ యాక్ట్? మాంటెక్ ట్రాన్స్ఫార్మ్ రిఫార్మ్స్ 1919. ఓకే, ఇలా వాళ్ళు కొన్ని పవర్స్ అనేవి సెంటర్కి స్టేట్కి డివైడ్ చేయడం జరిగింది అకార్డింగ్ టు 1919 యాక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ప్రిన్సిపల్ ఫీచర్స్ ఆఫ్ 1919? మళ్ళీ 1919 చూసారు ఎంత ఇంపార్టెంట్ ఇది. చూడండి, ఇంట్రడక్షన్ ఆఫ్ డైఆర్కీ. చూడండి, ప్రొవిన్సెస్ దగ్గర డైఆర్కీ, అదే సెంటర్ దగ్గర అంటే తప్పది. ఓకేనా? నెక్స్ట్, ఇంట్రడ్యూషన్ ఆఫ్ సెపరేట్ కమ్యూనల్ ఎలక్టరేట్. చూడండి, సెపరేట్ కమ్యూనల్ ఎలక్టరేట్ అంటే ముస్లిమ్స్ మాత్రమే నించుంటారు అండ్ ముస్లిమ్స్ మాత్రమే వాళ్ళకు ఓట్లు వేస్తారు. ఓకే, సో ఇది 1909 యాక్ట్ అండి. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బెంగాల్ పార్టీషన్ 1905లో జరిగింది. ఓకే, 1905లో ఎలా జరిగింది బెంగాల్ పార్టీషన్? బేస్డ్ ఆన్ ముస్లిమ్స్ అండ్ హిందూ పాపులేషన్. ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న పాపులేషన్లో ఈస్ట్ బెంగాల్ అని, హిందూస్ ఎక్కువ ఉన్న పాపులేషన్లో వెస్ట్ బెంగాల్ అని డివైడ్ చేయడం జరిగింది. ఓకే, ఆ తర్వాత 1907లో ఏం జరిగింది? ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది ఫామ్ అయింది. సో ముస్లిమ్స్ హిందూస్ మధ్య చిచ్చు అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఓకే, దీన్ని ఇంకా బలపరచడానికి మాత్రమే 1909లో మార్లీ మింటో రిఫార్మ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేసి దీనిలో కమ్యూనల్ ఎలక్టరేట్ అనేది స్టార్ట్ చేశారు. ఓన్లీ ఫర్ ముస్లిమ్స్కి కమ్యూనల్ ఎలక్టరేట్ అనేది స్టార్ట్ చేశారు. అయితే తర్వాత 1919లో వచ్చినప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే ఓన్లీ ముస్లిమ్స్కే కాదు, ముస్లిమ్స్కి, సిఖ్స్కి
అండ్ జనరల్కి సెపరేట్ ఎలక్టరేట్ అనేది ఫామ్ చేశారు. ఓకే, సో ఇది 1909 కాబట్టి ఇది తప్పండి. ఇంట్రడక్షన్ ఆఫ్ డయార్కేట్ ప్రొవిన్సెస్ ఇది కరెక్టే. డెవల్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అథారిటీ బై ద సెంటర్ టు ప్రొవిన్సెస్, చూడండి ప్రొవిన్సెస్ దగ్గర ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్టార్ట్ చేశారు కదా, ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది స్టార్ట్ చేశారు. సో లెజిస్లేటివ్ పవర్స్ అంటే ప్రొవిన్సెస్ దగ్గర ఏవైనా లెజిస్లేషన్స్ ఉన్నా లాస్ ఉన్నా మీరే సావండి అని చెప్పేసి డెవల్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లెజిస్లేటివ్ అథారిటీ అనేది ప్రొవిన్సెస్కి ఇచ్చేశారు. ఓకే, నెక్స్ట్ సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో ఇప్పుడు చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 ఏం చెప్తుంది? ఇందాకే చూసాం చార్టర్ యాక్ట్ ఏం చెప్తుందండి, ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపోలీ అనేది ఆగిపోయింది. ఓన్లీ టీ అమ్ముకోండి లేదా చైనాతో ట్రేడ్ చేసుకోండి అని చెప్పి పక్క పంపేశారు. ఇది రైటే. నెక్స్ట్ అసర్టెడ్ సోవరెంటీ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్ ఓవర్ ఇండియన్ టెరిటరీస్ హెల్డ్ బై ద కంపెనీ, అంటే కంపెనీ హోల్డ్ చేసి ఇండియన్ టెరిటరీస్ అన్నిటి మీద కూడా బ్రిటిష్ కంపెనీ కంప్లీట్గా పవర్ అనేది అథారిటీ అనేది వచ్చేసింది. కరెక్ట్, అంతే కదా. కంపెనీ అనేది ఆల్మోస్ట్ ఆటోనమస్గా నుంచి తీసేశారు కంప్లీట్గా, అసలు పవర్ అనేది లేదు. సో కంప్లీట్గా ఏవైతే కంపెనీ టెరిటరీస్ ఉన్నాయో అన్నీ సోఫిస్టికేటెడ్గా కంఫర్టబుల్గా వచ్చి వీళ్ళు తీసేసుకున్నారు. ఓకే, రెవెన్యూస్ ఆర్ కంట్రోల్డ్ బై బ్రిటిష్ పార్లమెంట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రెవెన్యూస్ అనేవి కంట్రోల్ చేయడానికే కదా 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ పాస్ చేసి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని పెట్టారు. సో అప్పటి నుంచే రెవెన్యూస్ని కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి మళ్ళీ కొత్తగా? ఇది తప్పు. సో ఆన్సర్ ఏంటి 1 and 2. నెక్స్ట్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 చూడండి. ఆల్ ఇండియా ఫెడరేషన్ కరెక్టే, ప్రొవిన్షియల్ ఆటోనామీ కరెక్టే, ఎందుకంటే ఇక్కడ డయార్కీ అనేది అబాలిష్ చేశారు. ప్రొవిన్సెస్ దగ్గర డయార్కీ ఉండేది 1919 యాక్ట్ ప్రకారం అండ్ అది అబాలిష్ చేసేసారు. సో ఇప్పుడు 1935లో అబాలిష్ చేసేసి ప్రొవిన్సెస్ ఆటోనామీ ఇచ్చేశారు. అండ్ నెక్స్ట్ డయార్కీ ఎట్ సెంటర్ కరెక్ట్ అండ్ అబాలిషన్ ఆఫ్ డయార్కీ ఇన్ స్టేట్స్ ఇది కూడా కరెక్ట్. సో ఆన్సర్ ఈజ్ 1, 2, 3, 4. Which of the following acts formally introduced the principles of election for the first time in India? ఎలక్షన్స్ అనేవి ఫస్ట్ టైం ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే ఈ కమ్యూనల్ ఎలక్టరేట్ అనేది స్టార్ట్ చేశారు కదా వీళ్ళు. ఈ కమ్యూనల్ ఎలక్టరేట్ స్టార్ట్ చేసి మరి వాళ్ళు దానికి ఓటింగ్ వేయాలి కదా. సో ఓటింగ్ ఎలా చేస్తారు ఎలక్షన్స్ లేకుండా? కేవలం ఆ స్ప్లిట్ని ఇంకా ఎంకరేజ్ చేయడానికి వీళ్ళు ఎలక్షన్స్ అనేవి ఫస్ట్ టైం 1909లో ఫస్ట్ టైం కండక్ట్ చేశారు. ఓకే, సో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్షన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫస్ట్ టైం 1909 మార్లీ మింటో. నెక్స్ట్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 రెసిడ్యూరీ పవర్స్ వర్ వెస్టెడ్ విత్ సెంట్రల్ లెజిస్లేచర్. కాదు, రెసిడ్యూరీ పవర్స్ ఎవరి దగ్గర ఉంటాయండి? గవర్నర్ జనరల్ దగ్గర ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. ఓకే, నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 డివైడ్ ద సబ్జెక్ట్స్ ఇంటూ ఫెడరల్, ప్రొవిన్షియల్ అండ్ కాన్కరెంట్. కరెక్టే, ఫెడరల్, ప్రొవిన్షియల్, కాన్కరెంట్ లిస్టులోకి డివైడ్ చేశారు. సో ఫస్ట్ వన్ అనేది తప్పు, సెకండ్ వన్ అనేది రైట్. ఆన్సర్ ఏంటి? ఏ ఇస్ ఫాల్స్, ఆర్ ఇస్ ట్రూ. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఇస్ ద ఓల్డెస్ట్ లింబ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటింగ్ బ్యాక్ టు. చూడండి, ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ని 1833 పీరియడ్లో లార్డ్ మెకాలే అనే ఒక ఆయన ఐపీసీ అన్నీ కూడా తయారు చేయడం స్టార్ట్ చేశాడు. దీనికోసం అని చెప్పి లా కమిషన్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. లా కమిషన్ కూడా 1833 యాక్ట్లోనే ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, ఫస్ట్ టైం. సో ఇప్పటికీ నియర్లీ 22 లా కమిషన్స్ అనేవి జరిగాయి. అండ్ లా కమిషన్ యొక్క మెయిన్ ఉద్దేశం చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నిర్భయ కేసు జరిగింది కదా. నిర్భయ కేసు జరిగినప్పుడు కొంతమంది విక్టిమ్స్ లెస్ దెన్ 18 ఇయర్స్లో ఏజ్లో ఉన్నారు. సో మనకి లా ఏం చెప్తుంది? లెస్ దెన్ 18 ఇయర్స్ ఉంటే ఉరిశిక్ష అనేది ఇవ్వకూడదు అని చెప్తుంది. అప్పటికప్పుడు లా కమిషన్ అనేది ఫామ్ చేసి ఈ లా కమిషన్ మళ్ళీ మొత్తం రివైజ్ చేసి చట్టాన్ని రివైజ్ చేసి లాని రివైజ్ చేసి ఈ 18 ఇయర్స్ని 16 ఇయర్స్కి కుదించింది. ఓకే, 18 ఇయర్స్ని 16 ఇయర్స్కి కుదించింది. సో ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో లా కమిషన్ అనేది చాలా వరకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే,
సో ఇప్పటి వరకు చాలా లా కమిషన్స్ వచ్చినాయి. దీని మీద ఒకటి వచ్చింది. అండ్ చూడండి, నేషనల్ నాల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, దీనిలో ఏం చెప్తుంది, మేల్కి ఫీమేల్కి బాక్సులు ఉన్నాయి, మరి ట్రాన్స్జెండర్స్ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ అందరికీ కూడా బాక్సెస్ లేవు కదా. సో దీనికోసం అని చెప్పేసి అప్పటికప్పుడు లా కమిషన్ అనేది దాని మీద కూడా ఒకటి స్థాపించడం జరిగింది. ఓకే, సో ఇలా మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ గురించి మాట్లాడాల్సి వస్తే కేవలం చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 అనేది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. ఇన్ ద ఇంటరిమ్ గవర్నమెంట్ ఆఫ్ 1946 పోర్ట్ఫోలియో ఆఫ్ లేబర్ వాజ్ హెల్డ్ బై. చూడండి, మనం గవర్నమెంట్ హాలిడేస్ చూసుకుంటే జగ్జీవన్ జయంతి అని ఒక హాలిడే ఉంటుంది, అది లేబర్ హాలిడే. ఓకే, సో పోర్ట్ఫోలియో ఆఫ్ లేబర్ వాజ్ హెల్డ్ బై, ఆన్సర్ డైరెక్ట్గా ఉంది జగ్జీవన్ రామ్. నెక్స్ట్, consider the following statements. Interim government, about interim government, members of the interim government were members of the Viceroy's Executive Council. Correct. Okay, next, Viceroy continued to be the head of the council. Idu kuda correct. Next, Jawaharlal Nehru was designated as the vice president of the council. Idu kuda correct. Okay, so ఇప్పుడు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడిగాడు. ఇన్కరెక్ట్ అంటే ఏంటి, మూడు కరెక్టే కదా, సో నన్ ఆఫ్ ద అబవ్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, పిక్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. చూడండి, ఇన్కరెక్టా కరెక్టా అది చూసుకోండి. ఓకే, పూనా ప్యాక్ట్ అంటే ఏంటండి, చూడండి, గాంధీ గారికి అంబేద్కర్ గారికి గొడవ జరిగిద్ది, ఈయన పూనా వెళ్ళి ఫాస్టింగ్ చేస్తారు. ఎందుకు, కమ్యూనల్ అవార్డ్స్ అనేవి ఎంకరేజ్ చేయొద్దు, అంటే ముస్లిం హిందూ డివైడ్ అనేది ఎంకరేజ్ చేయొద్దు. డిప్రెస్డ్ క్లాసెస్కి అన్నిటికీ కూడా అంబేద్కర్ గారు అన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్కి వెళ్ళి డిప్రెస్డ్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో ఎస్సీస్ ఎస్టీస్ అన్నిటికీ కూడా సెపరేట్ ఎలక్టరేట్ అనేది తీసుకురావాలి అంటారు. ఓకే, అది ఒప్పుకొని గాంధీ గారు పూణే యారవాడ జైల్లో లైక్ ఫాస్టింగ్ చేస్తారు, ఫాస్టింగ్ అంటూ డెత్ లైక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు. ఓకే, సో దీనికోసం అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఒక సంధికి వచ్చేస్తారు, లైక్ ఇలా ఇవేవి చెయ్యొద్దు అని చెప్పేసి అంబేద్కర్ గారు కొంచెం అడ్జస్ట్ అయిపోతారు. దాన్నే పూనా ప్యాక్ట్ అంటాం. ఆ పూనా ప్యాక్ట్ ఏం చేసింది, హిందూ జాయింట్ ఎలక్టరేట్ అనేది ఉంది, అండ్ గేవ్ రిజర్వ్డ్ సీట్స్ టు డిప్రెస్డ్ క్లాసెస్. ఇట్ గేవ్ సీట్స్ టు డిప్రెస్డ్ క్లాసెస్. ఓకే, సో ఇది రైటే. ఇప్పుడు in August 1942, Ramsay MacDonald announced a scheme of representation for minorities which came to be known as communal award. చూడండి, ఇప్పుడు మైనారిటీస్కి ఇచ్చే స్పెషల్ అవార్డ్ని కమ్యూనల్ అవార్డ్ అంటారు, కరెక్టే. కానీ కమ్యూనల్ అవార్డ్ వచ్చింది 1932లో అండి, అంటే రైట్ ఆఫ్టర్ పూనా ప్యాక్ట్. 1931 పూనా ప్యాక్ట్ అయింది, ఆ తర్వాత వెంటనే 1932 మనకి కమ్యూనల్ అవార్డ్ అనేది వచ్చింది. సో ఆన్సర్ ఇస్ ఏంటండి, ఇది సెకండ్ వన్ తప్పు కాబట్టి ఫస్ట్ వన్ రైట్ కాబట్టి ద ఆన్సర్ విల్ బి ఓన్లీ 1. సో ఓకే, సారీ, ఇది ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి ఆన్సర్ విల్ బి 2 ఓన్లీ. ఓకే, నెక్స్ట్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆర్ కరెక్ట్. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆర్ కరెక్ట్. ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ అ మల్టీపార్టీ బాడీ, కరెక్ట్. రిజల్టెడ్ ఫ్రమ్ డైరెక్ట్ ఎలక్షన్, కాదు, కంప్లీట్లీ నామినేషన్. బేస్డ్ ఆన్ నాట్ బేస్డ్ ఆన్ అడల్ట్ ఫ్రాంచైజ్, ఇట్ వాస్ బేస్డ్ ఆన్ అడల్ట్ ఫ్రాంచైజ్, సో ఇది కూడా తప్పు. Work through several committees, yes, work through several committees, so answer is 3 and 4. Next, idea of Constituent Assembly for India was put forward for the first time by M.N. Roy. 1934లో ఫస్ట్ టైం అడిగారు, రే బాబు మా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండాలి, మా కాన్స్టిట్యూషన్ మేమే తయారు చేసుకోవాలి అని. ఓకే, నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు ఆగస్ట్ ఆఫర్, consider the following statements and choose the correct answer. Sir Stanford Cripps came to India with the draft proposal of the British government on the framing of independent constitution to be adopted after World War II. Cripps proposal was accepted by Muslim League. So, ఈ ఆగస్ట్ ఆఫర్ ఏంటంటే World War IIలో మీరు మా ఇండియా మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేస్తే రైట్ ఆఫ్టర్ World War II మీకు ఒక ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషన్ అనేది తయారు చేస్తామని చెప్పేసి స్టాన్ఫర్డ్ క్రిప్స్ అనే ఒక ఆయన వచ్చారు. ఆయన ఏం చేశారంటే 2 సెపరేట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీస్ అనేవి ప్రపోజ్ చేశారు. ఏంటి, ఒకటి పాకిస్తాన్కి, ఒకటి ఇండియాకి. ఓకే, దాన్ని ముస్లిం లీగ్ అనేది రిజెక్ట్ చేసింది. సో ఆన్సర్ ఏంటి, ఓన్లీ 1. కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఓన్లీ 1. నెక్స్ట్,
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు కాంపోజిషన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. చూడండి ఇప్పుడు రైటా రాంగా ఫస్ట్ చూడండి. ఇన్కరెక్ట్ అని అడిగాడు. ఓకే, ఫస్ట్ చూడండి, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్స్ వర్ నామినేటెడ్ బై హెడ్స్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్స్. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. సీట్స్ allocated to each British province were to be divided among 4 principal communities. ఓకే, ఇది కరెక్ట్. సో ఇదేంటి, 4 ప్రిన్సిపల్ కమ్యూనిటీస్కి బ్రిటిష్ ప్రొవిన్సెస్ సీట్స్ అనేవి అలోకేట్ చేశా అన్నారు. ఏంటి, ముస్లిమ్స్కి 6కి, క్రిస్టియన్స్కి చేశారా? లేదు, క్రిస్టియన్స్కి చెయ్యలేదు. సో ముస్లిమ్స్కి 6కి, జనరల్కి. సో ఇది తప్పు. వాళ్ళు ఏం అడిగారండి, ఇన్కరెక్ట్ అడిగారు. సో ఆన్సర్ ఇస్ 2 ఓన్లీ. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ హెల్డ్ ఇట్స్ ఫస్ట్ మీటింగ్ ఆన్. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళ ఫస్ట్ మీటింగ్ని ఎప్పుడు పెట్టారండి? December 9th, 1946. ఓకే, December 9th, 1946న ఫస్ట్ మీటింగ్ అనేది పెట్టారు. తర్వాత ఆన్ December 13, 1946, which among the following moved the historic objectives resolution in the assembly which laid down the fundamental philosophy of the constitutional structure. చూడండి, ఇక్కడ ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం కాన్స్టిట్యూషన్ తయారు చేస్తున్నాం, దాని ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏంటి, మెయిన్ సోల్ ఏంటి, అసలు మేజర్గా ఎందుకు తయారు చేస్తాం, ఏ ప్రిన్సిపల్స్ మీద బేస్ చేసుకొని మనం తయారు చేస్తున్నాం, దాన్నే ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అంటారు. దీన్నే కొంచెం అటు ఇటు మార్చేసి ప్రియంబల్ చేసేసారండి. ఓకే, ప్రియంబల్లో ఏవైతే ఉంటాయో అవే ఉంటాయి ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్లో. సంథింగ్ లైక్ సెక్యులరిజం గురించి, ఓకే, వెల్ఫేర్ స్టేట్ గురించి, అన్నిటి గురించి కూడా ఉంటాయి. ఓకే, సో దీన్ని ఎవరు మూవ్ చేశారు అని అడిగారు. ఎవరు మూవ్ చేశారు? వీళ్ళెవ్వరూ కాదండి, పండిత్ జవహర్లాల్ నెహ్రూ. పండిత్ జవహర్లాల్ నెహ్రూ మూవ్ చేశారు. ఆన్సర్ ఈస్ none of the above. Next, objectives resolution was unanimously adopted by the assembly on. ఇప్పుడు అడాప్ట్ చేసుకున్నారండి Jan 22, 1947. కంప్లీట్లీ స్టాటిక్ పోర్షన్ అండి ఇదంతా కూడా. ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయండి, వీడియో ఎక్కువ సార్లు చూడండి, ఒక 2 to 3 times మినిమం రివైజ్ చేయండి. బిట్స్ అన్నీ కూడా 2 to 3 times మళ్ళీ వినండి. 2x పెట్టుకోండి, 1.5x పెట్టుకోండి, 1x పెట్టుకోండి, మళ్ళీ వినండి. ఖచ్చితంగా మంచి మార్క్స్ స్కోర్ చేశారు, ఖచ్చితంగా జాబ్ కొడతారు. ఓకే, నెక్స్ట్, whenever the assembly met as the constituent body, it was chaired by Dr. Rajendra Prasad, and whenever it met as a legislative body, chaired by G.V. Mavalankar. ఇప్పుడు చూడండి, కాన్స్టిట్యూషన్లో ఇప్పుడు వాళ్ళకి 2 పనులు ఉన్నాయి. ఓకే, ఒకటి ఏంటి, కంప్లీట్గా అసెంబ్లీ పెట్టి, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ పెట్టి కంప్లీట్గా కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయడం. ఇంకొకటి లా మేకింగ్ బాడీ కూడా ఇది, అంటే లెజిస్లేషన్స్ చేయాలి. ఓకే, క్రిమినల్ లా పాస్ చేయాలి, ఇంకా కంపెనీస్లో అలాంటి లాస్ ఎన్నో ఉన్నాయి కదా, ఆ లాస్ అన్నీ కూడా పాస్ చేయాలి కదా. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీగా ఒకసారి ఫామ్ అవ్వాలి, లెజిస్లేటివ్ అసెంబ్లీగా కూడా ఒక రోజు కూర్చోవాలి. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని చైర్ చేసింది రాజేంద్ర ప్రసాద్ గారు. ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీని చైర్ చేసింది మాత్రం G.V. Mavalankar గారు. సో ఆన్సర్ ఇస్ దిస్ ఈజ్ రైట్. నెక్స్ట్, 2 separate functions were assigned to the assembly, that is making of the constitution చెప్పే కదా, ఒకటి కాన్స్టిట్యూషన్ కోసం, ఇంకోటి enacting ordinary laws for the country. ఓకే, సో 2 సెపరేట్ డేస్ రోజు కూర్చునేవారు. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ రైట్. ఎందుకంటే కరెక్ట్ రీజనే కదా, ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. చూడండి, ఇదంతా స్టాటిక్ పోర్షన్ అండి, అందుకే ఒకేసారి ఒకే బిట్లో ఉన్నాయి. చూడండి, కామన్వెల్త్లో May 1949న మెంబర్షిప్ రాటిఫై అయింది, కరెక్ట్. నేషనల్ ఫ్లాగ్ July 22, 1947న, కరెక్ట్. అడాప్టెడ్ నేషనల్ యాంథమ్ జస్ట్ 2 days బిఫోర్, మనకి అంతా లాస్ట్ మూమెంటే కదా, జస్ట్ 2 days బిఫోర్ Jan 24, 1950. తర్వాత నేషనల్ సాంగ్ Jan 24, 1950. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. It elected Dr. Rajendra Prasad as the first president of India. Yes, this is also correct. So 1, 2, 3, 4, 5. Next, find the incorrect option. చూడండి, ఫస్ట్ లాస్ట్ నుంచి వెళ్దాం. డ్రాఫ్టింగ్ కమిటీ, ఇంతకన్నా మంచి పర్సన్ ఉన్నారా? ఈయనే డ్రాఫ్టింగ్ కమిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ, ప్రొవిన్సెస్ అన్ని కలపాలి. ఎవరు కలిపారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కలిపారు, కరెక్ట్. ఇది కూడా కరెక్ట్. ఇప్పుడు యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, ఎస్, జవహర్లాల్ నెహ్రూ, దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్.
యూనియన్ పవర్స్ కమిటీ అనేది కూడా జవహర్లాల్ నెహ్రూ గారే. సో దిస్ ఈజ్ రాంగ్. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ, యూనియన్ పవర్స్ కమిటీ వాజ్ హెల్డ్ బై జవహర్లాల్ నెహ్రూ, నాట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మార్లీ మింటో రిఫార్మ్స్. ఇప్పుడు చూడండి, మార్లీ మింటో రిఫార్మ్స్ అంటే ఏంటి? 1909 రిఫార్మ్స్. ఇక్కడ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేవి ఉన్నాయి కదా, ప్రొవిన్సెస్లో లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఎలక్షన్స్ కూడా జరిగేవి. ఓకే, ఇక్కడ ఎక్కువ మెంబర్స్ అనేది ఇక్కడ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో 16 నుంచి సుమారు అంటే చాలా వరకు మెంబర్స్ని పెంచేశారు. ఓకే, సో అందరూ చాలా వరకు ఇప్పుడు అసెంబ్లీకి అవ్వడం మొదలుపెట్టారు. అంటే మనకి ఎలా అయితే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉందో, ఎమ్మెల్యేస్ వెళ్తారో, అప్పుడు ప్రొవిన్సెస్లో ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకే, ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండేది అప్పట్లో 1909లో. ఇప్పుడు ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎక్కువ మెంబర్స్ ఇప్పుడు లోకల్ వాళ్ళే ఉంటారు కదా, ఆ బ్రిటిష్ వాళ్ళు ఎక్కువ ఎందుకు ఉంటారు? సో నాన్ అఫీషియల్ మెజారిటీ అనేది వాళ్ళు అలో చేశారనమాట. మార్లీ మింటో రిఫార్మ్స్లో నాన్ అఫీషియల్ మెజారిటీ అనేది అలో చేశారు. సో ద ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్. డిస్కషన్ ఆన్ బడ్జెట్ ఇంక్లూడింగ్ సప్లిమెంటరీ క్వశ్చన్స్ వాజ్ అలౌడ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఎస్, ఇప్పుడు బడ్జెట్ మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగండి, కానీ ఆన్సర్ చెప్తాం లేదనేది మా ఇష్టం. ఓకే, 1909లో ఏంటంటే బడ్జెట్ అనే టర్మ్ ఎక్కడా కూడా మన కాన్స్టిట్యూషన్లో కూడా రాయలేదండి. ఓకే, ఏమని ఉంటుంది మన కాన్స్టిట్యూషన్లో? యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే. సో డిస్కషన్ ఆన్ బడ్జెట్ ఇంక్లూడింగ్ సప్లిమెంటరీ క్వశ్చన్స్ వాజ్ అలౌడ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఎస్, ఇది కరెక్టే. సప్లిమెంటరీ క్వశ్చన్స్తో పాటు జస్ట్ క్వశ్చన్స్ అడగండి, అంతకు మించి లోపలికి వెళ్ళొద్దు. ఓకే, జస్ట్ క్వశ్చన్స్ అడగండి అని చెప్పారు. రైట్. మెయిన్ పాయింట్, ముస్లిమ్స్ were given separate electorate. So answer will be 1, 2 and 3, all the above. Okay, next. So which of the following statements are true about Montague-Chelmsford reforms and 1919? First time gradual introduction of responsible government is the objective. చూడండి, 1919లో జనరల్ ఓ డయర్ అనే ఒక ఆయన కుక్కల్ని కాల్చినట్టు ప్రజలందరినీ కాల్చి చంపేసి ఆ తర్వాత వీళ్ళు ఒక యాక్ట్ తీసుకొచ్చి రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అని కథలు చెప్తున్నారు. వీళ్ళు నిజంగా ఒక వర్గానికి ఇన్స్పిరేషన్. చూడండి, సో వీళ్ళు ఏమన్నారంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, దాని మా మెయిన్ ఆబ్జెక్టివ్ అదే అని 1919 యాక్ట్ అనేది పాస్ చేశారు. ఓకే, సో ఫస్ట్ వన్ అనేది రైట్. సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ వేర్ సెపరేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఎస్, సెంట్రల్ సబ్జెక్ట్స్, ప్రొవిన్స్ సబ్జెక్ట్స్ అనేవి మార్చారు. అండ్ బైకామరలిజం అండ్ డైరెక్ట్ ఎలక్షన్స్. ఎస్, ఇది కూడా కరెక్టే. బైకామరలిజం అంటే అప్పర్ హౌస్, లోవర్ హౌస్ అని మనం ఇందాక డిస్కస్ చేసాం కదా. అండ్ డైరెక్ట్ ఎలక్షన్స్ అంటే ఇప్పుడు చూడండి, డైరెక్ట్ ఎలక్షన్స్ ఎలా చేశారో, ఎంత గొప్పగా చేశారో కూడా మీకు చెప్తాను. ఇప్పుడు బాంబే అనే ఒక ప్రొవిన్స్లో 3 లక్షల మంది ఉంటే ఒక దగ్గర కేవలం 3కి మాత్రమే ఓటింగ్ రైట్స్ ఇచ్చారంట. అది వాళ్ళ పద్ధతి. ఓకే, సో అది కూడా రైటే. ఆన్సర్ ఏంటి? ఆల్ ఆఫ్ ద అబోవ్. సో ఆల్ ఆఫ్ ద అబోవ్. నెక్స్ట్, వాట్ ఆర్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935? సేలియంట్ ఫీచర్స్ ఏముంటుందండి? సేలియంట్ ఫీచర్స్ ఆల్ ఇండియా ఫెడరేషన్ ఒకటి ఉంటుంది, ప్రొవిన్షియల్ ఆటోనామీ, డయార్కీ ఎట్ సెంటర్. ఎస్, అబాలిషన్ ఆఫ్ డయార్కీ ఎట్ ప్రొవిన్సెస్. ఇది కూడా కరెక్ట్. ఓకే, సో ఆన్సర్ విల్ బి 1, 2. క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్ సెపరేటెడ్ ద లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఫర్ ద ఫస్ట్ టైం? అంటే లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ని ఏ యాక్ట్ డివైడ్ చేసింది గవర్నర్ జనరల్ కౌన్సిల్లో అని క్వశ్చన్. చూడండి, ఇప్పుడు 1833 అయిపోయిన తర్వాత, ఇందాక 1833 వరకు డిస్కస్ చేసాం. ఇప్పుడు 1853లో ఏం జరిగిందంటే, 1853 టైంకి కంప్లీట్గా ఒక 6 మెంబర్స్ని, లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ అని ఒక 6 మెంబర్స్ని కేవలం లాస్ పాస్ చేయడానికి, ఓకే, లాస్ పాస్ చేయడానికి ఇండియన్ కౌన్సిల్లో, ఐ మీన్ అప్పటి గవర్నర్ జనరల్ కౌన్సిల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అప్పుడు వీళ్ళు కేవలం లాస్ అనేది, లెజిస్లేషన్స్ అనేవి చూసుకుంటారు. అండ్ లెజిస్లేటివ్ పవర్స్ అన్ని వీళ్ళకి ఇచ్చేద్దాం, అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్నీ కూడా గవర్నర్ జనరల్ చేతిలో ఉంటాయి కాబట్టి, అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ చేతిలో ఉంటాయి కాబట్టి, కంప్లీట్గా వీళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి
ఈ డివిజన్ అనేది చేద్దామని చెప్పేసి 1853 యాక్ట్ అనేది పాస్ చేశారు. సో ద ఆన్సర్ విల్ బి చార్టర్ యాక్ట్ 1853. ఓకే, నెక్స్ట్ ద యాక్ట్ ఎస్టాబ్లిష్ గవర్నర్. ఇప్పుడు చూడండి, రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 గురించి అడుగుతున్నారు. చూడండి, యాక్ట్ ఎస్టాబ్లిష్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఆఫ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, కరెక్టే. యాన్యువల్ ఎలక్షన్స్ ఆఫ్ 24 డైరెక్టర్స్ వర్ రీప్లేస్డ్ బై ఎలక్షన్స్ ఆఫ్ 6 జడ్జెస్ ఏ ఇయర్, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ద యాక్ట్ గ్రాంటెడ్ గవర్నర్ జనరల్ వీటో పవర్ ఓవర్ డెసిషన్స్ ఆఫ్ హిస్ కౌన్సిల్, ఇది తప్పండి. ఇది ఎందుకంటే ఇప్పుడు 1793 యాక్ట్ ఉంటుంది. ఆ యాక్ట్ ప్రకారం వీటో పవర్ అనేది గవర్నర్ జనరల్కి పాస్ చేయడం జరిగింది. దీని వెనక ఒక కథ ఉందండి. ఇప్పుడు మన గవర్నర్ జనరల్ లార్డ్ కార్న్వాలిస్ గారు ఉన్నారు కదా, ఆయన 1786లో నాకు ఈ గవర్నర్ జనరల్ ఉద్యోగం వద్దు బాబోయ్ అని పారిపోయాడు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే గవర్నర్ జనరల్ దగ్గర కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ 4 ఉంటారు. ఏ లెజిస్లేషన్ చేద్దామన్నా, ఏం చేద్దామన్నా, ఏ లా పాస్ చేద్దామన్నా టోటల్ మెజారిటీ అంతా ఇప్పుడు 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి మెజారిటీ 3 మెంబర్స్ రావాలి. వీడు ఎడ్డు అంటే తెడ్డు అంటాడు. ఓకే, సో అందుకని చెప్పేసి నాకు ఇది వద్దు అని చెప్పేసి బ్రిటిష్కి వెళ్ళిపోతాడు, పార్లమెంట్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ బ్రిటిష్ పార్లమెంట్కి వెళ్ళి ఏం అడుగుతాడు, చూడండి వాళ్ళు నాకు ఏం చేయాలన్నా సరే వాళ్ళు ఆనకట్ట వేస్తున్నారు, సో నా కోసం అని చెప్పేసి ఓకే నేను ఈ ఉద్యోగం చెయ్యాలి అంటే నాకు దగ్గర ఒక షరతు ఉంది. ఏంటది, నాకు ఓవర్ రైడింగ్ అథారిటీ వీటో పవర్ అనేది నాకు ఇవ్వండి. ఓవర్ రైడింగ్ అథారిటీ అనేది నాకు ఇస్తే అప్పుడు మాత్రమే ఉద్యోగం చేస్తాను అని చెప్తాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, 1786లో ఈయనకి ఇస్తారు ఓవర్ రైడింగ్ అథారిటీ, వీటో పవర్ అనేది ఇస్తారు. ఈయన దుమ్ము దులిపేస్తాడు. ఓకే, చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. ఈయన పర్ఫార్మెన్స్ నచ్చి 1793లో ఫ్యూచర్ వచ్చే గవర్నర్ జనరల్స్కి కూడా వీటో పవర్ అనేది ఇవ్వండి అని చెప్పేసి బ్రిటిష్ పార్లమెంట్ 1793 యాక్ట్లో చెప్తుంది. ఓకే, సో 1773 యాక్ట్ కాదు ఇది 1793. ఓకే, నెక్స్ట్ యాక్ట్ రైజ్ ద క్వాలిఫికేషన్ ఫర్ ఓటింగ్ ఇన్ కంపెనీ ఎలక్షన్స్ ఫ్రమ్ £500 to £1000. అంటే అప్పట్లో ఓట్ వేయాలంటే మినిమం 1000 పౌండ్లు ఉండాలంట. ఇప్పుడు రోజుల్లో లెక్కేసుకుంటే సుమారు ₹1,00,000 ఉండాలి. ఓకే, సో ఇది కూడా రైటే. సో ఓన్లీ ఇది ఒకటే తప్పండి, ఓన్లీ 3. హౌ మెనీ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నారు, ఈ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. సో టోటల్గా ఇప్పటి వరకు మనం 35 క్వశ్చన్స్ చేసామండి. కంప్లీట్ అన్ని ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ టచ్ చేసాం. లైక్ 1935 యాక్ట్ కానీ, మాంటెక్ సెల్ఫ్ ఫార్మ్ కానీ ఇవన్నీ కూడా టచ్ చేసాం. ఇది ఓన్లీ గ్రూప్ 2కే కాదు, అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మనం అన్నీ కూడా క్వాలిటీ బిట్స్ చేసాం అండ్ ఆల్మోస్ట్ అంత సబ్జెక్ట్ అంతా కూడా రివైజ్ చేసేసాం. ఇలానే నెక్స్ట్ అన్ని కాన్సెప్ట్స్ మీద కూడా బిట్స్ అనేవి ఉంటాయి. అండ్ టోటల్గా మనం ఎన్ని బిట్స్ చేస్తున్నామండి, 7500 క్వాలిటీ బిట్స్ బిఫోర్ ఎగ్జామినేషన్ అనేది మనం చేస్తాం ఓన్లీ ఫ్రమ్ క్వాలిటీ. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్రెజెంటెడ్ బై ఆచార్య ఇన్స్టిట్యూట్. అండ్ మోరోవర్ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మోరోవర్ ఈ వీడియో ఒక్కసారి చూసి వదిలేస్తే మాత్రం సరిపోదండి, మినిమం 3 to 4 టైమ్స్ కంప్లీట్గా వీడియోని కంప్లీట్గా వినండి. లైక్ 2x పెట్టుకుంటారా, ఏం చేస్తారా అనేది నాకు అనవసరం. మీరు మాత్రం మినిమం 2 times, 3 times, 4 times అనేది వినండి. ఓకే, మినిమం 3 times వినండి. ఖచ్చితంగా ఎవ్రీ క్వశ్చన్ గుర్తుంటుంది, ప్రతి కాన్సెప్ట్ కూడా గుర్తుంటుంది. క్లియర్గా మనం డిస్కస్ చేసాం కాన్సెప్ట్ అంతా కూడా. అండ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా ఏమైనా ఉంటే చేయండి. ఖచ్చితంగా మాట్లాడుకుందాం, మనం త్వరలో ఇంకా బాగా మాట్లాడుకుంటాం. అండ్ అందరికీ ఈ సెషన్ అనేది బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. కక్కుర్తి పడకండి, మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. అలాగే వాళ్ళు కూడా బాగుపడితే వీరు కూడా క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయొచ్చు. అండ్ మోరోవర్ ఈ క్వశ్చన్స్ మీ ఫ్రెండ్స్కి కూడా అడగండి, వాళ్ళు ఎక్కడైనా టచ్ చేశారేమో. అండ్ మోరోవర్ ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిలో అన్ని క్వశ్చన్స్ కూడా ప్రీవియస్గా కొన్ని రిపీట్ అయినవి ఉన్నాయి, రిపీట్ అవ్వనివి ఉన్నాయి. అండ్ మోరోవర్ ఈ ప్రాబ్లమ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ బిట్స్ అన్నీ కూడా దేని బేస్ మీద ఇచ్చామంటే, ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చాలా వరకు బారోడ్ కాన్స్టిట్యూషన్ అని మనకు పేరుంది. ఓకే, ఆ బారోడ్ కాన్స్టిట్యూషన్ కాబట్టి ఎక్కడెక్కడి నుంచో తీసుకున్నారని చెప్పేసి మనకు వేరే బిట్స్ ఉంటాయి, అవి నెక్స్ట్ వీడియోలో కవర్ అవుతాయి. సో నెక్స్ట్ వీడియోలో బేసిక్గా ఏమని ఉంటుంది, ఈ కాన్స్టిట్యూషన్లో కొన్ని ఉంటాయి కదా, డయార్కీ కానీ ఫెడరలిజం కానీ, ఇప్పుడు అవన్నీ కూడా ఎక్కడి నుంచి బారో చేసుకున్నారు, ఏ కంట్రీ నుంచి బారో చేసుకున్నారు అది ఉంటుంది. అండ్ మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి కూడా బిట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ టాపిక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. టోటల్గా మనం ఒకటే 75 బిట్స్ వాడిస్తాడు, నేను 7500 బిట్స్ ఇస్తా. ఈ 7500 బిట్స్ మొత్తం
మొత్తం రట్టమార్. ఓకే, గుర్తుపెట్టుకుంటారా, లైక్ ఇంకేమైనా చేస్తారా, అదంతా చేయండి, మొత్తం బాగా చదవండి. ఓకే, నీతో పాటు నేను ఉంటా. ఓకే, 7500 బిట్స్ మనం చేద్దాం, ఖచ్చితంగా జాబ్ కొడదాం. జై హింద్.